కాంగ్రెస్ నాయకత్వాన్ని అతివృష్టి అనావృష్టి వెంటాడుతుందా? అధికారంలోకి వచ్చిన లీడర్షిప్ బ్యాలెన్స్ కావడం లేదా? పార్టీ పదవులు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడం అధిష్టానంకు తలనొప్పిగా మారిందా? కాంగ్రెస్ కు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాదుల్లో కాంగ్రెస్కి నాయకత్వ సమస్య వెంటాడుతోంది. ఇక్కడ పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్లు లేకపోవడం ఒక సమస్య అయితే, సామాజిక సమీకరణాలు వర్కౌట్ కాకపోవడంతో పార్టీ పదవులు, కేబినెట్ కూర్పుపై తీవ్ర ప్రభావం చూపుతోందట. నిజానికి కేబినెట్ విస్తరణ ఆలస్యంకు కారణం నాయకత్వ సమస్య కారణమని పార్టీ నేతలు అంటున్నారు. ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి ఉంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్తున్నారు. మహబూబ్నగర్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు, వంశీ చంద్రరెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుటుంబం, ఖమ్మంలో బట్టి, తుమ్మల, పొంగులేటి, వరంగల్లో కొండా సురేఖ, సీతక్క, వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, కరీంనగర్లో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డిలతో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. కానీ ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డిల్లో ఎక్కువ మంది పెద్ద లీడర్లు లేక పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకరిద్దరు లీడర్లు ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో వర్కౌట్ అవడం లేదట. ఇక్కడ బీఆర్ఎస్తో పాటు బీజేపీ స్ట్రాంగ్గా ఉండడంతో కాంగ్రెస్కు నాయకత్వ సమస్య ఎదురవుతోందట. దీంతో ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో నాయకత్వ సమస్యపై అధిష్టానం ఫోకస్ చేసినట్లు తెలిసింది. మొత్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాయకత్వ సమస్య రావడంపై పలువురు నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్టీకి ఎప్పటికైనా ప్రమాదమేనని, వీలైనంత త్వరగా నాయకత్వం బ్యాలెన్స్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.